షబ్బా రండి, మీరు రండి. మీరు కూర్చోడానికి ఖాళీ చేసాం అక్కడ. అది కూర్చోండి, అది మీరు కూర్చోనమ్మా. అమ్మా లక్ష్మి, అమ్మ వెళ్ళమ్మా. ఉంటే ఉండయి గారండి. కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ కొత్త వీధి గ్రామం అంతా కూడా చాలా కొత్తగా ఉంది కదా. మీకు కూరగాయల ప్రసాద్ తెలుసా? మారేడుమిల్లి అయినా తెలుసమ్మా? ఎవరు ఎప్పుడు చూసారా? మారేడుమిల్లి వచ్చాడు చూసారా? ఎలా ఉంటారమ్మా? చెప్పరా తల్లి, ఒకసారి చెప్పు. నువ్వు మంచిదాను. దేవుని యొక్క కృపను బట్టి మీ ఊరు రావడానికి మేము మొట్టమొదటిగా వచ్చాము. మీ ఊరు గురించి మీకు రోడ్లు పడాలని ఎంతగానో అంటే మీరందరూ బాగుండాలని మంచి చీరలు ఇస్తారు మీకు. కూర్చో. ఇప్పుడు భోజనం ఎక్కడ పెడతాడు బెటర్ కదా. కూర్చోరా తల్లి. మనకి మనం అందరం ఒకటే, మనందరం దేవుని పిల్లలమే. మనకు సిగ్గుండకూడదు. మీ అందరికీ కూడా మంచి డ్రెస్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మీకు చూపించాలని మేము మధ్యకి వచ్చాం. ప్రభు నమ్ముకోండి. దేవుని యొక్క ప్రేమను మీకు చూపించాలని వచ్చామమ్మా. ఎందుకంటే ఈ భూలోకంలో చాలా మంది దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా అలాగిచ్చాను, అమ్మా అలాగిచ్చాను. మానవుని గురించి ఆలోచించిన వాడు ఒక దేవుడు ఉన్నాడు. మనిషి పాడైపోకూడదని, మనిషి పాపంలో ఉండిపోకూడదని, మనిషి నాశనం అయిపోకూడదు, వాడు నరకానికి వెళ్ళిపోకూడదని ఒక ఆలోచన చేసే ఒక దేవుడు ఉన్నాడు. మనం చాలామంది ఇదిగో దేవుణ్ణి, ఇగో చెట్టు కనబడితే చెట్టు దేవుడు, రాయి కనబడితే రాయి దేవుడు, అనేక రకమైన దేవతలను దేవుళ్ళు నమ్ముతాం. అవును కదా. మన కొండ దేవతలు చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు కదా. మాకు వారికే మొక్కుతాం. వారికి మొక్కకుండా వారికే మొక్కుతాం కదా. ఇంకెవరన్నది మాకు వల్లదయ అంటాం అనగా అంటాం. కానీ ఇక్కడ ఏదనుకంటే నేను చెప్పడం వచ్చింది, దేవుడు అన్నవాడు అందరూ ఒకే దేవుడే. ఏడా చాలా మంది అందరూ ఊరంతా దేవతలే బాబు, వీరందరూ ఒక్కరే అందరా. ఆ ఒక్కడైన దేవుడు ఎవరన్నది తెలుసుకోవాలి. అవునా? ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అంటే మానవుని కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. వినబడుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దేవుడు. ఆ దేవుడే సజీవుడు. ఆయనే మన గురించి ఆలోచించే దేవుడు, మన గురించి మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ దేవుడిని నమ్ముకోవాలని ఇంత దూరం వచ్చాం. మీ గ్రామం గురించి చాలా సంవత్సరాలు బట్టి రోడ్డు పడాలని ప్రార్థన చేస్తున్నాం. కాకూరు రోడ్డు ఎలా ఉండేది? చాలా దారుణం కదా. ఆటో వెళ్ళదు సరిగాని, బైక్ వెళ్ళదండి. కొన్ని సంవత్సరాలు దాదాపు నేను మాడిమిల్లిలో పుట్టాను. దాదాపు ఈ 48 సంవత్సరాలు బట్టి చూస్తాం. కానీ ఇదే అసలైన రోడ్డు ఏమండి? ఇదే అసలు ఆ రోడ్డు ఉండేది కదా. ఏ రోడ్డు ఉంది కదా? బొడ్లంకి వెళ్ళాలంటే ఇదే రోడ్డు కదా. అదే ఆ రోడ్డు అలా ఉండేది కదా. ఇదే రోడ్డు ఉండేది ఒకప్పుడు. ఎప్పుడు 60లోవా? మీరు పుట్టలేదు, మీరు పుట్టక ముందు 60లోవా ఇవన్నీ కదా. ఈవెన్ అప్పుడు బొడ్లంక దారాలంటే ఇటే వెళ్ళాలా, ఆ బొడ్లంక కాలకుడికి వెళ్ళాలా అంతే తప్ప ఆకుమాల కోట కడ వెళ్ళడానికి దారి ఉండేదా? లేదు కదా. దారిలే కదా, ఇటే దారి. కనుక ఈ దారి పడాలని మేము చాలా ప్రార్థన చేసాం దేవునికి. చక్కగా దారి ఇచ్చాడు దేవుడు. మంచి ఆశ. అవునవును.
అమ్మ రండమ్మా, రండి. పురుషులు స్త్రీలు అందరూ రండి, చక్కగా దేవుని మాట వినండి. దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. నేను మీ అందరికీ తెలుసు కదా, కూరగాయల ప్రసాద్ తెలుసు కదా. ఎందుకు ఈ యొక్క దేవుడిని నేను ప్రకటించడానికి వచ్చానంటే, భూలోకంలో అనేక మంది దేవతల దేవుడిని నేను కూడా మొక్కాను, నేను కూడా నమ్మాను. కానీ రక్షణ ఎవరిచ్చేది తెలుసుకున్నాను. రక్షణ అంటే ఏంటి? 2 మార్గాలు ఉన్నాయి కదా, స్వర్గము నరకము. అవునా? తెలుసు కదా. ఏమంటారు? వాడు స్వర్గానికి పోతుడురా, వీడు నరకానికి పోతుడురా అంటాడు. ఎలా అంటారు? మంచి చేసిన వాడు స్వర్గానికి పోతుడు, చెడు చేసిన వాడు నరకానికి పోతుడు. ఆ 2 మార్గాల్లో జీవ మార్గము దేవుడి యొక్క మార్గము. ఆ మార్గము చేరాలని మేము ఎలాగైతే రక్షణ పొందుకున్నామో అందరము కలిసి ఇక్కడ ఈ రోజున మీకులాగే ఉండేవాళ్ళం, మీకులాగే దేవతలు దేవుళ్ళు మొక్కుతూ ఉండేవాళ్ళం. కానీ యోగ్యమైన ఏది, రక్షణ ఇచ్చేది ఏది అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేయి పట్టుకున్నాము. ఆ చేయి పట్టుకున్న నాటి నుంచి నేటి వరకు మమ్మల్ని దీవిస్తూనే వచ్చాడు దేవుడు, మమ్మల్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఈ లోకానుసరముగా మామూలుగా సంపాదన కాకుండా ఈరోజు చనిపోయిన తర్వాత అమ్మా నా మాట ఇలా చూడండి అన్నమాట. చనిపోయిన తర్వాత 2 మార్గాలు. ఆ మార్గానికి వెళ్ళే మార్గం ఏంటంటే, ఒకటి నరక మార్గము, ఒకటి స్వర్గము. నరకం ఎవరు వెళ్తారంటే భూమి మీద పాపం చేసిన వారు. ఏంటంటే ఈ రోజున నువ్వు ఎంతటి త్రాగుడు తాగినా, ఎంతటి వ్యభిచారం చేసినా, ఎంత పాపం చేసినా సరే యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చి నేను మారేను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అంటే నువ్వు ఎంత పాపం చెయ్యి, నువ్వు ఎంత తాగు, ఎంత తిరుగు, కానీ ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు ఒప్పుకున్న తర్వాత, నువ్వు ఒప్పుకుని దేవుడిని అంగీకరించిన తర్వాత నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పుకోమన్నా అంటే ఈ దేవుడు రక్షణ ఇచ్చిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు, సజీవుడైన, చనిపోయి తిరిగి లేచిన దేవుడైన. చనిపోయి ఎవరైనా ఉన్నారా? లేచినారు? ఎవరూ లేదు. చాలా మంది చనిపోయారు, చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాగ చెప్పుకోవాలంటే సాయిబాబా, పుట్టదప్ప సాయిబాబా, ఇలాంటి చాలా మంది ఉన్నారు. వీరెవరు కాదులే, చనిపోయి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువు ఒకడే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆ దేవుడిని మీరు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని మేము ఆశపడుతూ ఈ యొక్క తీసుకొచ్చిన బట్టలే కాదు, బిస్కెట్లే కాదు, ఎందుకంటే కూడా మీ పిల్లలందరికీ ఇవ్వాలి, మీకు అందరికి ఇవ్వాలి. ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి ఎవరైనా వచ్చి చెప్పారా మీకు సువార్త? అమ్మా ఎవరైనా వచ్చారా? ఇలా యేసు ప్రభు గురించి ఏమైనా చెప్పారా? ఏమండి బాస్ గారు, ఏమండి చిట్టుబాబు గారు, ఎవరు రాలేదండి గ్రామానికి? ఎవరు రాలేదండి, ఎవరు ఈ గ్రామానికి రాలేదు, ఈ ప్రాంతానికి ఎవరు కూడా రాలేదు. కానీ మొట్టమొదటిగా సువార్త తీసుకొచ్చింది దేవుని సువార్తను మనమే తీసుకొచ్చాం. కాబట్టి యేసు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించండి. ఏం అవసరం లేదు. ఆయన మీరు కోళ్ళు ఇవ్వకూడదు, మేకలు ఇవ్వకూడదు, ఏం చేయకూడదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువా నాకు ఈ బలహీనత నేను నమ్ముకోవాలని ఆశపడుతున్నానంటే నీకు కలిగి ఉన్నది ఏ పాపమైనా, ఏ త్రాగుడైనా, ఏదైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెడితే దేవుడు నీకు సంరక్షణ ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవెన కలుగు చేస్తాడు. నువ్వు ఈ ఇల్లున్నాయా, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి. 10 ఇల్లో, 5 ఇల్లో, 6 ఇల్లో యేసు ప్రభువుని నమ్ముకోండి. మీకు దేవుడు ఉన్నతముగా, మీరు ఇంకే అలవాటు లేకుండా దేవుని యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు మీకు కావాల్సింది సమృద్ధినిస్తాడు. దాంతోపాటు ఏం గల యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. మోక్షం అనేది చెప్పాను కదా, నరకం ఒకటి, స్వర్గం ఒకటి. ఈ జీవానికి చావు లేదు. చనిపోయి చావు ఎవరికంటే వాళ్ళు శరీరానికి మాత్రమే. కనుక చచ్చిపోయిన 2 మార్గం, జీవ మార్గం వెళ్ళాక రక్షణ ఇస్తాడు. ఈ భూలోకంలో నీకు ఏది కావాలో సమస్తాన్ని కూడా దయచేసి గొప్ప దేవుడు. కనుక ఆ దేవుని మీకు పరిచయం చేయడానికి వచ్చాము. ఆ దేవుని మీరు తెలుసుకోండి, ఆ దేవునితో మీరు సహవాసం చేయండి. ఉన్నతమైన మహిమ, ఉన్నతమైన కృప మీరు పొందుకుంటారు. అటు కృప మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారండి. సామలయ్య గారిని మాట్లాడండి. చాలా దూరం నుంచి మేమైతే పాలకొల నుంచి 8 మంది వచ్చాం దైవ సేవకులు. ఎవరిని బట్టంటే మన వీరు కూరగాయల ప్రసాద్ గారు. ఈ కూరగాయల ప్రసాద్ గారు ఒకప్పుడు మరి ఇలాగ చెట్లని పుట్టలని అలాగే నమ్ముకున్న ఆయనే. కానీ నిజమైన దేవుడు ఎవరని ఆయన తెలుసుకుని ఈయన గురించి ఏం చెప్తుందంటే, ఈయన మరి మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నారు కనుక, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వీరు కూడా నిజమైన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని ఆయన తెలుసుకుని ఆయన నమ్మాడు కనుక ఈయనే మనకి నిదర్శనం.
మేమైతే తెలియదు కానీ మీకు మరి ప్రసాద్ గారు మీకు తెలుసు కనుక ఆయన ఎలాగైతే అవన్నీ వదిలేసి నిజమైన దేవుడు యేసు ప్రభు ఆయన నమ్ముకుంటేనే మన స్వర్గంలో మరి జీవితాంతం ఎల్లవేళలో ఎల్లకాలము దేవునితో సహవాసంగా మనం ఉంటాము, నేను ఉంటాను, నా కుటుంబం ఉంటుంది, నా బిడ్డలు ఉంటారని ఆయన ఎలాగైతే నమ్ముకున్నాడో మీరు కూడా మీ బిడ్డలో మీరు కూడా అలాగా యేసు ప్రభుని మీరు నమ్ముకున్నట్లయితే ఒకవేళ నీకు కష్టం రావచ్చు, నీకు కాలు బాగోవచ్చు, అది నీ కడుపు నొప్పి రావచ్చు, అది నీ దోళ్ళ బాగోకపోవచ్చు, నీ మేకల బాగో, అప్పుడు నువ్వు ఏమొద్దు, ప్రభువా యేసయ్యా ఇగో నా నొప్పిని తగ్గించు, యేసయ్యా ఈ బాధలను ఆలోచించి తీసేయని నువ్వు ప్రతిసారి కూడా యేసు 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 అని నువ్వు యేసు ప్రభుని తలుస్తూ ఉంటే గనక నీ మనసుకు ఎక్కడుండగా శాంతి కలుగుతుంది. నీవు చనిపోయిన తర్వాత అప్పుడు కూడా నీ మనసు ప్రశాంతతగా దేవునితో ఉంటుంది కనుక మీరు మనందరం కలిసి దేవుని మన నిజమైన దేవుడైనటువంటి యేసు ప్రభుని మన అందరం నమ్ముకోవాలని మరి ప్రసాద్ గారి ద్వారా మేము కూడా వచ్చి ఈ మాటలు మేము తెలియజేస్తున్నాం కనుక మీరందరూ కూడా అశ్రద్ధ చేయకోకుండా, ఎందుకంటే కాలం సమీపం అయిపోతుంది, ఏ రోజు ఈ భూమి అంతా తిరగబడిపోతుందో తెలియదు అనే పరిస్థితికి మనం వచ్చేసాం కనుక మనందరం కూడా ఇప్పుడే ఈ క్షణమే మన దేవుడు ఎవరండి? యేసు ప్రభు. చెప్పండి, ఎవరండి మన దేవుడు? యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే ఎవరమ్మా మన దేవుడు? యేసు ప్రభు. ఎవరు? నోటితో చెప్పండి అమ్మా, మీరు యేసు ప్రభు అని చెప్పండి అమ్మా. మీరు యేసు ప్రభు మన దేవుడు ఎవరమ్మా? తిరగదు అనండి, అది తెల్లది కాదు అనండి. మామూలు చెప్పండి ఎవరు మన దేవుడు? చెప్పించండి. యేసు ప్రభు. యేసు ప్రభు. యేసు ప్రభు మన దేవుడు ఎవరమ్మా? యేసు ప్రభు. సిగ్గు ఉండకూడదు, సిగ్గుంటే అలాగే ఉంటాం మనం. యేసు ప్రభు. అదిగో పెద్దమ్మ చెప్తుంది, మన దేవుడు ఎవరమ్మా? యేసు ప్రభు. ప్రార్థన చేసుకున్నామండి, కళ్ళు మూసుకున్నాయి. సురేష్ గారు రండి, ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మనం దేవుడికి మొక్కుకుంటాం కదా, ఎలా చేస్తాం కదా అలా చేయడమే కదా. కళ్ళు మూసుకుని ప్రభువా ఒకసారి కదా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, ఇంతవరకు నాయనా నీ దాసులు విలువైన మాటలను తెలియపరిచారు తండ్రి. అర్థం చేసుకునే మనసులను ఆలోచనను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామం ప్రభువా మొదటిసారి సువార్త పరిచర్య, సువార్త ప్రకటన నైనా నీ దాసులు నాయన ప్రసాద్ గారి ద్వారాగా నైనా మొదటగా ఈ స్థలానికి వచ్చాం తండ్రి, నీకు వందనాలు. సేవకులు పాదములు ఇక్కడ ప్రభువా మరి పెట్టబడినవి నైనా గ్రామాన్ని ప్రభువా, గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా రక్షించబడటానికి సహాయం చేయండి. ఆకాశం నుండి చూస్తున్న దేవుడు కనుక నీ కనులను నైనా ఈ గ్రామం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులను బలపరచండి, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, దిక్కులేని వారిగా ఉన్న వారికి మీరే దిక్కు గనుక నీ కృప చేత బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు తీసుకువచ్చిన వస్త్రములను అయ్యా కొద్ది సహాయాన్ని బిడ్డలకు అందిస్తుండగా ప్రభువా, మీరు చూపించిన ప్రేమ నీ కుమారుడైనా మరి క్రియల్లో నాయన బిడ్డలు నీ బిడ్డలకి నాయన రీతిగా మరి ఇస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జరగవలసిన ప్రయాణము ప్రభు సువార్త పరిసరని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మమ్మల్ని బలపరిచి నడిపించమని మరొక్కసారి ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమైనా ఒకవేళ ప్రమాదం జరిగినా ఏం జరిగినా సరే వీరికి సరైన సౌకర్యాలు ఏమీ లేవు. ఇటువంటి మారుమూల ప్రాంతాలకి దేవుని యొక్క సువార్తను అందించడానికి, దేవుని యొక్క నామాన్ని ఇక్కడ చూపించడానికి మీరు మధ్యకు వచ్చాము. బిడ్డలు ఏమీ తెలియని ప్రాంతంలో ఉన్నవారు, కానీ వీరికి యేసుక్రీస్తు ప్రభువాని రుచి చూపించాలని ఒక ఆశతో వచ్చాం. ఆ యొక్క ఆశను దేవుడు నెరవేర్చాడు. ఇక ఉన్న ఈ యొక్క ఇల్లు చూడండి, ఈ చుట్టూ కూడా కొండలు. ఈ మధ్యన దాదాపు ఒక 10 మంది, ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఏక ఆశ్రయం లేని కుటుంబాలు ఇవి.
దేవుడు కృపను బట్టి వీరి గ్రామం దీవింపబడాలని, వీరి గ్రామం ఆశ్రయింపబడాలని, వీరందరూ కూడా వీరి పిల్లలు, వీరి యొక్క కుటుంబాలన్నీ కూడా దీవింపబడాలని మనం ప్రార్థన చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువు అని వీరికి పరిచయం చేద్దాం. ఏంటంటే పట్టుకోండి కొట్టేది చిన్నపిల్లల బట్టలు ముందర ఇచ్చేయండి సార్. మా చిన్నపిల్లకి అందరికీ ఉండి అమ్మగారు. చంటి పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి ఒకటి రెండు అలా కావచ్చండి. అది కావాలన్నా కవర్ వచ్చేసి ఇలా పట్టుకోలే దాంట్లో నెక్క ఉన్నది. అమ్మా ఇలా పట్టుకోలే ఇలాగా నా చుక్కాని వీడు బాబు ఈ పిల్లగా పైరా ఉండేస్తా జుబ్బేస్తావు నా డ్రెస్ వేసుకో, డ్రెస్ వేసే అయిపోయింది. బాగుందా? అబ్బా సూపర్. ఇవన్నీ ఈ కుర్రోడు సరిపోద్దండి. ఉండరా నీకు ఇస్తుండ్రా? సరిపోదు సార్. వేసేయండి సార్, వేసేయండి సార్, వేసేయండి వేసేయండి వేసేయండి. తెప్పండి సార్, తెప్పండి. అబ్బా సూపర్. రంగులు మారిపోయినంత పిల్లలు ఇంకా అమ్మా నుంచోరా. షెడ్డి కూడా వేసి అమ్మా. తీసుకోండి. అమ్మా ఇచ్చిన మంచి సేరు ఇచ్చారులే, అది వద్దులే నీకు, అది మంచిది. మంచిదే ఇది. తీసుకుంటావా? పోదులే. అమ్మ ఆ సేరు ఈ పాప
పోదులు ఆ పాప పొడుసు పాపే కదా. ఇంకేమన్నా ఆంటీ ఇదిగోండి ఈ పాపకి అది తీసేసండి. అది సేరిచ్చాయి మళ్ళీ అది ఈవిడికి. అమ్మ సేరిచ్చాయి, అది ఇచ్చాయి. అది అది అమ్మ అయ్యి అది ఇవ్వండి. ఇదే ఉండే బాగుంది. వేరే సీరియల్ ఇగోరా అదిగో అదిగమ్మా అదిగో నెంబర్ 1. అబ్బాబ్బా మీకు అయ్యగారు మంచి మంచి చీరలు ఇస్తున్నారమ్మా ఈరోజు. పోయింది అందుకే జగన్ వరం తీసుకొచ్చాం అంత దూరానికి కష్టపడి. మంచి చీర తీసుకో, సూపర్ బాగుంది. ఓకే అమ్మా మంచి పిల్లలే జాకెట్ వేరే ఉన్నాయి అందుకోసం తీసుకున్నాను. జాకెట్లు పిల్లలే తీసుకుంటారా జాకెట్ జాకెట్ పిల్లలు తీసుకుని పైకి ఎత్తండిగా. అమ్మా తీసుకున్న కూడా అంటే పైకి ఎత్తున్నారా చేతులా? అబ్బా ఎవరికైనా అంతా పోతే తెలిసిపోతుంది. ఎత్తండి 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 ఎత్తండి. ఆన్లైన్ అండి ఇది అప్పుడే మీరు పాల్గొని ఉంటారు. ఇక ఎప్పుడు కాదు ఎప్పుడెట్టినా మీరు తప్పనిసరిగా నాకు బాబు వచ్చేస్తారని చెప్పారు. మనుషులు కాదు కదా దేవుడు మిమ్మల్ని కుటుంబాలు జీవించిన ఆన్లైన్ అన్నేసండి. ఉంటారు కదమ్మా. మమ్మల్ని పట్టించుకోడు అయ్యారు. నేనైతే మిమ్మల్ని ఇచ్చిపెట్ట పట్టించుకుంటానండి. ఎందుకంటే మరి ఆత్మ శరీరము అయితే ఆత్మ శరీరము జీవం కలిసి ఉంటే బ్రహ్మాండంగా ఉండు. అమ్మ నీ సరిపోతురా, నీ సరిపోతుంది కొద్దిగా వేసారా బాగుంది. ఉంచుకోరా ఉంచుకోండి అమ్మా. ప్రసాద్ గారి లాగా వచ్చినప్పుడల్లా మీకు ఏ ఒకటి తెస్తా ఉంటారు. ప్రసాద్ గారు చెప్పారు కదా, ప్రసాద్ గారు వాళ్ళు దేవుడిని నమ్ముకోండి అమ్మా. తీసుకో ఎవరికి ఇవ్వలేదు ఇదిగోరా. ఏంటే రెండు ప్యాకెట్లు తీసేవండి. 2 ప్యాకెట్లు తీసేవండి. తరగతి పని చేస్తాం. 2 ప్యాకెట్ ఎవరికి ఇద్దరికి ఇవ్వాలండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటే ఎలాగా అలా ఇస్తే బాబు అర్థం అమ్మా ఎవరైనా తీసుకోండి. ఓకే వచ్చేయండి అలాగే అనుకోండి. నీకు ఇచ్చారా నన్ను అందుకున్నారు పక్కనే పోలే బాగా కదా అయ్యబ్బా. అదే అది తీసుకుందండి తీసుకుంది ఎవరు బుజ్జి కట్టు ఉంటారు. అది పైన కట్ చేసి ఉందండి.
ప్యాడ్ తీసుకోండి, ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు బాగుంటుంది సార్. వెళ్తారు కదా. బాగుందండి, ఉంచండి ఉంచండి. మీకు ఇమ్మంటుంది షర్ట్ తీసుకోండి. అది సరిపోయింది ఇక. అమ్మ తీసుకున్నారా అందరూను? అమ్మా మీకు అందరికి ఇచ్చారా? ఓకే ఓకే. వస్తారా మా ఇంటికి? వస్తారా? బాబు నీకు ఇచ్చారా? థ్యాంక్ యూ. బాబు ఏమండి ఈ ముసలానికి చూడు ఇటు చూడు, ఇలా చూస్తే బాధపడతా ఏనన్నా. ఓకే, నీది మీడియాలో వస్తుంది, మీ ఊరికి ఇలా గాలి వస్తుంది, చూసుకో. ఓకేనా? నేటి బాలలేదు ఇప్పుడు పౌరులు, ఇప్పుడు చిన్నోళ్ళు, రాబోయే రోజుల్లో పెద్ద పెద్దోళ్ళు అవుతారు మీరు. పిల్లలు రా సార్, పిల్లలు రా. ప్రసాద్ గారండి, వెనకాలకి ఇద్దరు వచ్చారు చూడండి. క్లోజ్ చేయండి సార్. ఇంకా కాదు మగోళ్ళు. బాగుంటాయండి పంచాయతీ. ఇటు చూడండి. ఇచ్చారన్న, ఇచ్చారా? సొక్కాయ్ ఎంత సెట్ ఇచ్చారా? ఓకే ఓకే. ఎవరికి ఎవరికైనా తీసేయను, పట్టుకోనమ్మా. మాసరానికి ఏమేమి పది కదండి, ఇచ్చేయండి. నీకు కావాలి ఫస్ట్ వన్, నీకు వద్దు. చీరంటే ఇవ్వండి. చీరంటే ఇవ్వండి. ఎక్కడున్నాడు? ఒకసారి
అవును తెలుసు తెలుసు ఇదిగో. ఆగండి ప్రసాద్ గారు. ఓకే సార్, ఓకే సార్, ఆగండి ఆగండి. ఒక్క ఫోటో. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ.